చూడండమ్మా 8వ తరగతి విద్యార్థులందరూ కూడా సందులు దాంట్లో మనం ఇవాళ సంస్కృతి సందుల గురించి తెలుసుకుందాం. సంస్కృతి సందుల్లో సవన దీర్ఘ సంధి. సవన దీర్ఘ సంధి. సవన దీర్ఘ సంధి యొక్క సూత్రం పేరేంటి? సూత్రం ఏంటి మరి? ఆయువులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘము ఏకాదేశం అను. ఆయువురులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘము ఏకాదేశమగును అంటాడు ఇక్కడ. ఆయులకు అయ్యే రావాలి. ఆలకు ఆలే, ఈలకి ఈలే, ఊలకు ఊలే, రూరులకు రూరులు సవర్ణములు. సవర్ణములుగా దీర్ఘము ఆదేశముగా వచ్చింది కనుక ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చూడండి, నరాంతకుడు దివ్యానందము యతీంద్రుడు మునీశ్వరుడు అనలేదా? మునీశ్వరుడు గురూపదేశం గురూపదేశము. లాస్ట్ పితృ రుణం ఇక్కడ రాస్తుంది ఒకటి. 6వ ఏంటి? పితృణము అనేసి. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆలకు ఏం రావాలి? ఆలు. నెక్స్ట్ ఈలకు ఈలు. నెక్స్ట్ ఊకి ఊలకు సే. నెక్స్ట్ ఊకి ఊలకి అనలేదు. ఇట్లా అన్నాడు. సవర్ణములకు దీర్ఘములు ఆదేశంగా వచ్చును అని అంటే ఏకమవుతాయని. ఇప్పుడు దీన్ని నరాంతకుడు విడదీయండి. ప్లస్ దీన్ని నరా ప్లస్ అంతకుడు. నరా ప్లస్ అంతకుడు. నరా ప్లస్ అంతకుడు. నర అన్నప్పుడు ఏంటి? సంధి అంటే ఏంటి? ఏదైనా ఒక పదాన్ని విడదీసినప్పుడు ఏమవుతుంది? నర ప్లస్ విడదీసినప్పుడు విడదీయటం అనే సంధి అనేసి అంటారు. నర ప్లస్ అంతకుడు. నర అంటే దీన్ని పూర్వపదం అంటారు, దీన్ని ఉత్తర లేదా పరపదం అనేసి అంటారు. ఇంతమంది చెప్పాం మనం గత క్లాసులోనే. నర ఏ ఉచ్చారణ వస్తుంది ఇక్కడ? ఆ ప్లస్ ఏమవుతుంది? ఆకి ఆ పరమైంది అవునా లేదా? అదే అచ్చు వచ్చింది. అకారానికి ఆకి ఆ ప్లస్ ఆ నర కలిపినప్పుడు ఏమైంది? దీర్ఘ రూపంలో వచ్చిందా రాలేదా? ఆయువులకు సవర్ణంలో వచ్చిన పరమైనప్పుడు వాడిని దీర్ఘంలో ఏకాదేశం అవును. నర ఆ ప్లస్ ఇంకోటి ఏమైంది? నర దీర్ఘ రూపంలో వచ్చిందా రాలేదా? అలాగే దివ్యానందము. నెక్స్ట్ ఏంటి? దివ్య ప్లస్ ఆనందము. దివ్య ప్లస్ ఆనందము. దివ్య ఆ ప్లస్ ఇంకోటి ఏమైంది? దివ్యానందము. దీర్ఘ రూపంలో వచ్చిందా రాలేదా? ఇది ఆకి ఆ పరమైనప్పుడే. మరి ఇక్కడ చూడండి, యతీంద్రుడు. దీని విడదీయండి. యతి ప్లస్ ఇంద్రుడు.
యొక్క ఉచ్చారణ ఏంటి? ఈకి ఏ పరమైంది? ఈ పరమైంది. ఈ పరమైంది కనుక వాటికి అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘంలో ఏకాదేశమగున. దీర్ఘంలో వచ్చేసరికి ఏమైంది? గుడి దీర్ఘం వచ్చింది. యతి ఈ వచ్చిందా రాలేదా? ఆ విధంగా యతీంద్రుడు. నెక్స్ట్ మునీశ్వరుడు. ముని ప్లస్ ఈశ్వరుడు. ఈశ్వరుడు. ముని అన్నప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఈ పరమైంది. ఏమవుతుంది? ముని ప్లస్ ఈశ్వరుడు. ముని ఈనే వచ్చింది ఇక్కడ. దీర్ఘం ఉంది. మునీశ్వరుడు. ముని అంతే, ముని వస్తుంది. ముని అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఈ ప్లస్ ఏ పరమైంది? దానికి అదే అచ్చుపరమైంది కాబట్టి ఈలకు పరమైనప్పుడు ఈలే కాబట్టి ముని అన్నప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు దీర్ఘం రూపంలో వచ్చింది. నెక్స్ట్ గురుపదేశము. గురుపదేశము. గురు ప్లస్ ఉపదేశము. గురు ప్లస్ ఉపదేశము. గురు అన్నప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఊ వచ్చింది. ఊకి ఏ పరమైంది ఇక్కడ? ఊకి ఊ పరమైతే ఏమవుతుంది? ఊ గురు కొమ్ము దీర్ఘం రూపంలో వచ్చింది. అవునా లేదా? ఇప్పుడు ఈ అయిపోయింది, ఇప్పుడు ఊ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రూకి వెళ్దాం. పితృణము. ఏమవుతుంది? పితృ ప్లస్ రుణము. పితృ రో ప్లస్ రో పితృణము వచ్చిందా రాలేదా? ఈ విధంగా సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటన్నా? ఆయే ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ప్రతి దాన్ని కూడా ఉదాహరణతో వివరించడం అనేది జరిగింది. నరాంతకుడు నర ప్లస్ అంతకుడు ఆకి ఆ పరమైంది కాబట్టి దీర్ఘ రూపంలో వచ్చింది. వాటి దీర్ఘములు ఏకాదేశం అన్నాడు కాబట్టి దివ్య ఆ ప్లస్ ఆ దివ్య అనేది దీర్ఘ రూపంలో వచ్చింది. యతి ప్లస్ ఈ ప్లస్ ఈ గుడి దీర్ఘం వచ్చింది. ముని ప్లస్ ఈశ్వరుడు మునీశ్వరుడు కూడా గుడి దీర్ఘంలో వచ్చింది. గురుపదేశము గురు ప్లస్ ఉపదేశము కూడా కొమ్ము దీర్ఘంలో వచ్చింది. సేమ్ అది కూడా పితృ ప్లస్ రుణము పితృణము అనేసి వచ్చింది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ గుణ సంధి గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఏం సంధి నాన్న? గుణ సంధి. గుణ సంధి సూత్రం ఏంటి? అకారమునకు ఈ ఊరులు ఈ ఊరులు పరమైనప్పుడు ఈ ఊరులో పరమైనప్పుడు వరుసగా ఏ ఓ ఆర్ లో ఏకాదేశ మగును. ఏవో ఆర్లను గుణములను కూడా అంటారు నాన్న. ఏ ఓ ఆర్లను ఏమంటారు? గుణములు అని అంటారు. గుర్తుపెట్టుకోండి. గుణములు అని అంటారు. సూత్రం ఏంటన్నా? అకారమునకు ఈ ఊరులో పరమైనప్పుడు వరుసగా ఏవో ఆరులు ఏకాదేశంగా ఏకాదేశం అవును అంటున్నాడు. మరి ఇక్కడ చూద్దాం. నరేంద్రుడు. నరేంద్రుడు ఒకటి. మహేంద్రుడు. నెక్స్ట్ మహేషుడు. నెక్స్ట్ సూర్యోదయం. నెక్స్ట్ మహర్షి. నరేంద్రుడు విడదీయండి. నర ప్లస్ ఇంద్రుడు.
నెక్స్ట్ మహేషుడు, మహా ప్లస్ ఈశుడు, మహా ప్లస్ ఈశుడు, మహా ఆ కే పరమైంది ఈ పరమైంది, ఆ ఈ పరమైంది ఏమొస్తుంది ఏ మహేషుడు. నెక్స్ట్ సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, అవునా సూర్య ప్లస్ ఉదయం. సూర్య అన్నప్పుడు ఏమొచ్చింది ఆకే పరమైంది ఊ, ఆకి ఊ పరమైతే ఏమొస్తుంది ఆకి ఊ పరమైతే ఓ వస్తుంది. అకారానికి ఈ పరమైతే ఏకారము ఏ వస్తుంది, అకారానికి ఊ పరమైతే ఓ వస్తుంది, అకారానికి రూ పరమైతే ఆర్ వస్తుంది. ఇప్పుడు అకారానికి ఊ పరమైంది, ఊ పరమైనప్పుడు ఏమొస్తుంది ఓ. సూర్యోదయం ఓత్మన దీర్ఘం, సూర్యోదయం అంటే ఓత్మన దీర్ఘం వచ్చింది. అలాగే లాస్ట్ మహర్షి, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి. మహా అకారానికి ఏ పరమైంది రూ పరమైంది, అకారానికి రూ పరమైంది, అకారానికి రూ పరమైంది ఏమొస్తుంది ఆర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అకారమునకు ఈ ఊరులో పరమైనప్పుడు వరుసగా ఏవో ఆరులో ఏకాదేశమగును అన్నాడు. ఇక్కడ అకారం అంటే ఇచ్చిన సమాస పదంలో నుంచి మనం విడదీసినప్పుడు పూర్వపదంలోని మొదటి అక్షరం చివరి అక్షరం యొక్క ఉచ్చారణ. నరేంద్రుడు అని పదం ఇచ్చాడు, పదం ఇచ్చినప్పుడు నర ప్లస్ ఇంద్రుడు అని మనం విడదీశాము. ఇచ్చినప్పుడు పూర్వపదంలోని చివరి అక్షరం యొక్క ఉచ్చారణ పరపదంలోని మొదటి అక్షరం యొక్క ఏదైతే ఉంటుందో దానికి పరమైనప్పుడు ఇక్కడ మొదటి పూర్వపదంలోని చివరి అక్షరం ఏమొచ్చింది అకారం వచ్చింది. నర ఆ వచ్చింది, ఆకేం పరమైంది ఈ పరమైంది, ఆకి ఈ పరమైంది, అకారానికి ఈ పరమైంది ఏమొస్తుంది ఏ. అలాగే అకారానికి ఊ పరమైంది, ఇక్కడ అకారానికి ఊ పరమైంది కాబట్టి అకారానికి ఊ పరమైంది ఏమొస్తుంది ఓ. సూర్యోదయం ఉత్పన్న దీర్ఘము. అలాగే అకారానికి రూ పరమైంది, అకారానికి రూ పరమైనప్పుడు ఏమొస్తుంది ఆర్ వస్తుంది, అకారానికి రూ పరమైంది కాబట్టి ఏమొచ్చింది మహర్షి అనలేదా. మహా ప్లస్ ఋషి మహర్షి, రూపరమైంది, అకారానికి రూపరమైతే ఆర్ వచ్చింది మహర్షి అనేసి. ఇది గుణసంధినాని, అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు దీంతో పాటే మీకు అకార సంధి కూడా చెప్తాను. అకార సంధికి సవర్ణ సంధికి డిఫరెంట్ చూడండి. సవర్ణ సంధికి ఏమని చెప్పాను ఇక్కడ ఆయి ఊరులకు అభయాచులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశము అన్నాను. ఏమన్నాను వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాను. మరి అకార సంధికి చూడండి ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ అకార సంధి తెలుగు సంధి అంటే వీటిని అత్తునకు అచ్చుపరమైతే కనుక అది అకార సంధి బహుళము, అత్తునకు సంధి బహుళము అనేసి చూడండి. ఇక్కడ అకార సంధి ఫర్ ఎగ్జాంపుల్ రామ ప్లస్ అయ్య, రామయ్య. ఇక్కడ తీయండి రామ ప్లస్ అయ్య, రామ అన్నప్పుడు ఏమొచ్చింది ఆ ప్లస్ ఇక్కడ టీచర్ ఇందాక మరి సవర్ణ సంధిలో ఆయువులకు అభయాచులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు అన్నారు కదా. మరి ఇక్కడ ఆ ప్లస్ ఆన వచ్చింది, దీర్ఘం రావాలి టీచర్ అంటే మనకి ఇచ్చిన సమాసం ఏ విధంగా ఉంది రామయ్య, రామ ప్లస్ అయ్య. ఇక్కడ దీర్ఘాలు ఉండవు, ఒకటే గుర్తుపెట్టుకోండి. సవర్ణ దీర్ఘ సంధికి ప్లస్ అకార సంధికి సవర్ణ దీర్ఘ సంధిలో అభయాచులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం దీర్ఘాలు అనేవి ఉండవు అనేది ఒక చిన్నగా గుర్తుపెట్టుకోండి. సీతక్క చెప్పండి, సీతక్క, సీత ప్లస్ అక్క, సీత అన్నప్పుడు ఏమొచ్చింది ఆ ప్లస్ సీతక్క అంతే సంధి బహుళం అన్నమాట. అక్క సీతక్క, సీత ప్లస్ అక్క సీతక్క అన్నాడు అంతే. కానీ దీర్ఘాలు ఏమైనా వచ్చిందా సీత అని ఉందా లేదు. అలాగే మేడ ప్లస్ అత్త, పుట్టిన ప్లస్ ఇల్లు, ఇలాంటి అన్ని కూడా అకార సంధి. సవర్ణ దీర్ఘ సంధికి ప్లస్ అకార సంధికి తేడా అనేది గమనించాలి, కానీ పొరపాటుగా చేయకూడదు. అలాగే ఉకార సంధి, ఉకార సంధి ఏంటి ఉత్తున ఖర్చుపరమైనప్పుడు ఉకార సంధి కూడా అంటారు. ఉత్తున ఖర్చుపరమైనప్పుడు ఏమవుతుంది ఉత్తున ఖర్చుపరమైనప్పుడు ఉకార సంధి లేదా ఉత్వ సంధి. గత క్లాస్ లో చెప్పుకున్నాం మనం ఇవన్నీ కూడా.
సంధియగు. ఒత్తునకు అచ్చుపరమైనప్పుడు అది సంధి అవుతుంది. ఉదాహరణకి రాముడతడు, రాముడతడు. విడదీయండి. రాముడు ప్లస్ అతడు. డు అన్నప్పుడు ఏమొస్తుంది ఉచ్చారణ? డు అన్నప్పుడు వస్తుంది. ఉత్తునకు ఏ పరమైంది ఇక్కడ? ఆ పరమైంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఏమవుతుంది? ఉకార సంధి లేదా ఉత్త సంధి అవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, అతడెక్కడా, అతడెక్కడా. విడదీయండి. అతడు ప్లస్ ఎక్కడా. అతడు అన్నప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఊ వచ్చింది. ఉకారానికి అచ్చుపరమైంది ఏమవుతుంది? డే. అతడెక్కడా ఉత్త సంధి అన్నమాట. నెక్స్ట్ మనమున్నాము, మనమున్నాము. ఏమంటాము? మనము ప్లస్ ఉన్నాము, మనము ప్లస్ ఉన్నాము. మనము అన్నప్పుడు ఏమొచ్చింది? ఊ ప్లస్ ఊ. ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. ఇది ఉకార సంధి లేదా దీన్ని ఉత్వ సంధి అనేసి అంటారు. అదేవిధంగా సవర్ణ దీర్ఘ సంధి ఏంటో, గుణ సంధి ఏంటో, అకార సంధికి సవర్ణ దీర్ఘ సంధికి తేడా ఏంటి, సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి, ఆయువులకు అవ్యయాక్షపరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశం అవుతుంది. అదే అకార సంధికి మాత్రమే అలా కాదు. అకార సంధికి ఏంటి? అత్తునకు సంధి బహుళంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా దీర్ఘాలు రావు అనేసి ఒక గుర్తు పెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఉకార సంధి గురించి చెప్పాను. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు అదేమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. అలాగే దీన్ని ఉత్వ సంధి లేక ఉకార సంధి, మా అకార సంధిని అకార సంధి లేదా అత్వ సంధి అని కూడా అంటారనమాట. ఈ రెండింటిని కూడా గమనించి చేయండి, సంధులు చేయండి. ఇలా ఇంకా ఇకార సంధి కూడా చెప్పుకుందాం ఒకసారి. వీటిని తెలుగు సంధులు అనేసి అంటారు. ఇకార సంధి ఏంటి ఇక్కడ మరి? ఫర్ ఎగ్జాంపుల్ చేసితివి, 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 చేసితివిప్పుడు, చేసితివి, చేసితివప్పుడు. అయితే ఇవి ఎక్కువ క్రియాపదాలే ఉంటాయన్నమాట. పని పదాలే ఎక్కువ ఉంటాయని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇకార సంధులు ఏంటి? పనికి సంబంధించిన పదాలే ఉంటాయి. చేసితే అప్పుడు అంటే చేసావు అప్పుడు. అప్పుడు చేసితివి ప్లస్ ఏమంటాం ఇక్కడ? అప్పుడు అని వస్తుంది. చేసితివి ప్లస్ అప్పుడు. చేసితివి అన్నప్పుడు ఏ వస్తుంది? ఇకారానికి అచ్చుపరమైంది అవునా లేదా? ఎక్కువ క్రియాపదాలు మాత్రం ఉంటాయి కాబట్టి ఇక్కడ క్రియలకు ఎత్తునకు సంధి అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఏది ఇప్పుడు అని, ఏది తిరి, ఏమంటివి, ఏమంటివి, ఏవి ప్లస్ అంటివి. అంటే ఇది క్రియకు సంబంధించి ఏమన్నావు అంటే ఒక పనే కదా. ఏమంటివి, ఏవి ప్లస్ అంటివి. ఏవి అన్నప్పుడు ఏమొచ్చింది? ఈకి ఏం పర్లేదు ఇక్కడ? అచ్చుపరమైంది. అంటే ఇకారానికి అచ్చు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి బహుళం అనేసి. ఎక్కువ మాత్రము ఇకార సంధి పదాలన్నీ కూడా క్రియకు సంబంధించిన పదాలు మాత్రమే, పనిని తెలియజేసే పదాలు మాత్రముగానే ఉంటాయి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి అవునా లేదా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ? మరి ఏమి, ఏమంటివి, ఏమి తిరిప్పుడు, ఇలాంటి పదాలన్నీ కూడా మీకు ఇకార సంధిలో వస్తాయి. ఏదైనా కానీ సంధి సూత్రం గుర్తుపెట్టుకోండి. సవర్ణ దీర్ఘ సంధికి ఏంటి? ఆయువులకు అవ్యయాక్షపరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును అనేసింది. ప్లస్ గుణసంధి ఏంటి? అకారములకు ఈ ఊరులకు ఏవో ఆరులు ఆదేశంగా వస్తాయి అనేసింది. అకారానికి అచ్చుపరమైనప్పుడు అది అకార సంధి లేదా అత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ ఉకార సంధి అంటే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉత్వ సంధి అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇకార సంధికి ఎక్కువ క్రియాపదాలే వస్తాయి కాబట్టి ఇత్తునకు క్రియలు బహుళం అనేసి క్రియలందు ఉత్తునకు సంధి అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది మీకు ఈ 4-5 సంధుల గురించి వివరించడం అనేది జరిగింది.